వెల్కమ్ టు ది సెషన్. ఈరోజు సెషన్లో మనం ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ అనే రీజనింగ్లో ఒక పార్ట్ మనం నేర్చుకోబోతున్నాం. నేను మరి ఇక్కడ ఎవరిని ఉద్దేశించి చెప్తానంటే, ప్రైమరీ స్థాయి నుంచి ప్రతి విద్యార్థి కూడాను ఈ రీజనింగ్ పైన ఒక మంచి ఇంట్రెస్ట్ని పెంచుకునే నేపథ్యంలో భాగంగా చెప్పడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈరోజు మనం ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ అనే సిరీస్లో ఈజీ టు డిఫికల్ట్, ఏ విద్యార్థికైనా సరే ఈజీ టు డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఇస్తే చాలా ఇంట్రెస్ట్ పే చేయగలడు. మనం మొదట్లోనే మనం ఒక డిఫికల్ట్ వన్ ఇచ్చామనుకోండి, సో అక్కడితో విద్యార్థి ఇబ్బంది పడి మరి ముందుకెళ్ళే ప్రయత్నం చేయడు. సో అందులో భాగంగా మనం ఈజీ టు డిఫికల్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చూడండి. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. ఇందులో ఒక 2 ప్యాటర్న్స్ ఇచ్చి థర్డ్ ప్యాటర్న్లో మనకి క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వచ్చి ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి, ఇక్కడ ఖచ్చితంగా ఫస్ట్ ప్యాటర్న్ సెకండ్ ప్యాటర్న్ కూడాను ఏదో ఒక రూల్ అప్లై ఉంటుంది. అదే రూల్ని మనం థర్డ్ ప్యాటర్న్ కూడా మనం అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. మరి ఫస్ట్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఇది ఒక ఈజీ వన్. 5, 3 ఈ రెండింటి సహాయంతో 16 అనేది వచ్చిందని ఒక కాన్సెప్ట్కి రావాలి. సో 5ని 3ని ఏం చేసి మళ్ళీ ఏం చేస్తే 16 వచ్చింది అనేది విద్యార్థికి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5 3ని ముందు యాడ్ చేసే ప్రయత్నం చేస్తాడు. 5 + 3 దట్ ఈజ్ 8. 8ని ఇంటూ 2 చేస్తే మనకి 8 2 = 16. సో కాబట్టి మనకి ఆన్సర్ 16 వచ్చిందని సంబరపడతాడు. వెంటనే అదే రూల్ ఇక్కడ అప్లై అయింది లేదు కూడా చెక్ చేస్తాడు. మళ్ళీ 6కి 4 యాడ్ చేసే ప్రయత్నం చేస్తాడు. దట్ ఈజ్ 10. ఆ 10ని ఇంటూ 2 చేస్తే 10 × 2 = 20. ఓకే, సో ఈ రెండు కూడా సాటిస్ఫై అయ్యాయి కాబట్టి అదే రూల్ని మనం ఇక్కడ అప్లై చేసినట్లయితే సో 8ని 5ని ముందు మనం యాడ్ చేయాలి. దట్ ఈజ్ 13. సో ఆ 13 మళ్ళీ ఏం చేయాలి, ఇంటూ 2 చేయాలి. సో 13 × 2 = 26. సో మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎంత వస్తుంది, 26. నెక్స్ట్ మరో ప్రాబ్లం చేద్దాం చూడండి. ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వచ్చి ఉంటుందో మనల్ని గెస్ చేయమంటున్నాడు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే గుర్తుపెట్టుకుంటే ఎప్పుడు కూడా మనం ఎయిదర్ వెర్టికల్, చూడండి వెర్టికల్గా అయినా హారిజెంటల్గా అయినా ఎటువైపు అయినా రూల్ అనేది అప్లై చేయబడి ఉండొచ్చు. కాబట్టి మనం వెర్టికల్గా హారిజెంటల్గా ఎక్కడ సాటిస్ఫై అవుతుందో, ఏ విధంగా సాటిస్ఫై అవుతుందో మనం చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. వెర్టికల్గా ఒకసారి ఆలోచన చేసి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ 16 అనేది ఈ 16 మనకి రావడానికి ఈ 2ని 4ని ఏమైనా చేస్తే మనకు ఏదైనా మ్యాథమెటికల్ అప్లికేషన్ అప్లై చేస్తే వస్తుందో రాదో ఒకసారి ఆలోచన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటానంటే 2ని 4 టైమ్స్ ఇంటూ చేస్తే దట్ ఈజ్ 2 power 4. 2ని 4 టైమ్ ఇంటూ చేస్తే చూడండి 2 2 = 4, 4 2 = 8, 8 2 = 16. సరిపోతుంది కదా. ఓకే, మరి అదే రూలు ఇక్కడ కూడా అప్లై అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. 7ని 2 టైమ్స్ ఈజ్ నథింగ్ బట్ 7 square. 7 square మీన్స్ 7 × 7. 7 7 ఎంత మరి 49 కదా. సరిపోతుంది కదా. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు 6ని చూడండి, ఇక్కడ 6ని ఎన్ని టైమ్స్ మనం ఇంటూ చేస్తే 216 వస్తుంది. ఎస్, 6ని 3 టైమ్స్. 6 6 = 36, 36 6 = 216. కాబట్టి మనకి క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఎంత వస్తుందంటే దట్ ఈజ్ 3. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. ఇది కొంచెం డెప్త్గా ఆలోచించాల్సిన ప్రాబ్లం అనమాట. ఇక్కడ 4 1s make 5 and 4 2s make 24 and 4 3s make 93 and what will make 4 4s. ఇక్కడ మనం ఎలా ఆలోచన చేయాలంటే ఏదో సింపుల్గా ఒక ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తూ వచ్చేది కాదనమాట. ఫస్ట్ ఏం చేస్తున్నాం చూడండి. ఇక్కడ 4 1స్ని యాడ్ చేసామనుకోండి. 1 + 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. అగైన్ ఆ 4 1స్ని ఇంటూ చేసాను. 1 1 = 1, 1 1 = 1, 1 1 = 1. ఆ 4కి 1 యాడ్ చేయండి, 5 సరిపోతుందా. నెక్స్ట్ ఈ 2s అన్నిటిని ముందు యాడ్ చేయండి. 2 + 2 + 2 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 2 2 మళ్ళీ ఇక్కడ 2 నుంచి చివరి 2 వరకు ఇంటూ చేయండి. 2 2 = 4, 4 2 = 8, 8 2 = 16. 16ని 8ని యాడ్ చేయండి, 24 సరిపోతుందా. నెక్స్ట్ అలాగే ఇప్పుడు 3s చూడండి. ఫస్ట్ ఏం చేయమంటున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం 3s అన్నిటిని ముందు యాడ్ చేయండి. యాడ్ చేస్తే చూడండి 3 + 3 + 3 + 3 ఇక్కడ వరకు యాడ్ చేస్తే 4 3 = 12 ప్లస్
ఆ ఉన్న 4 3స్ని కూడా ఇంటూ చేయాలి. ఎలాగా 3 చూడండి 3 3 జ 9, 9 3 జ 27, 27 3 జ 81. ఆ 81కి 12 యాడ్ చేయండి 93. ఓకేనా? అండ్ ఇప్పుడు ఫోర్స్ మనం ఏం చేయాలి, మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. 4 4స్ని కూడా ముందు యాడ్ చేయాలి. 4 + 4 + 4 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. ఈ 16కి ఎవరు యాడ్ చేయాలి? ఈ 4ని చూడండి ఇక్కడ 4 × 4 4 జ 16, 16 4 జ 64, 64 4 జ 256. ఈ 256ని 16కి కలపాలి. సో 256కి 16 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 6 6 12 and 272. దట్ ఈస్ ద ఆన్సర్.